హలో హలో ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 6 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. నిన్నటి వరకు 1003 పాజిటివ్ కేసులు మీకు డిక్లేర్ చేశాం. ఈరోజు 6 కలిపితే 1009 పాజిటివ్ కేసులుగా ఈ క్షణం వరకు నమోదైనవి. దీంట్లో 25 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు నిన్నటి వరకు 25 మంది, ఇవాళ కూడా 25 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు డిశ్చార్జెస్ 42 డిశ్చార్జ్ అయ్యిండు. నిన్నటి వరకు 332 ఉండే డిశ్చార్జెస్, ఈరోజు 42 డిశ్చార్జెస్ ఇవాళ చేస్తూ ఉన్నాం. మొత్తం కలిస్తే 374 మంది, 1009 మందిలో 374 మంది పూర్తిగా కోలుకొని 2 నెగిటివ్ టెస్టులు వచ్చి వాళ్ళందరూ కూడా ఇళ్లకు పంపించడం జరిగింది. మన దగ్గర ఈ క్షణం వరకు మన గాంధీ హాస్పిటల్ కానీ, కోటి హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ ఉన్న పాజిటివ్ పేషెంట్ల సంఖ్య
610. గత వారం రోజులుగా దాదాపు 21వ తారీఖు నుంచి కొంత తగ్గుముఖం పట్టింది. 21వ తారీఖు నాడు 24, 22వ తారీఖు నాడు 14, ఇట్లా మొదలుపెట్టి ఇవాళ వరకు ఎవ్రీడే డౌన్ఫాల్ అవుతూ ఉంది. నిన్న మొన్న ఒకరోజు 2 అవుతుంది, ఒకరోజు 5 అవుతుంది, మొత్తం సింగిల్ డిజిట్కి పడిపోయింది. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యులతో, సిఎస్ గారు, మా సీఎంఓ ఆఫీస్ అందరితో రాత్రి వరకు గంటల పాటు సమీక్ష చేసిండ్రు. మనం దేశంలో అందరికంటే ముందుగా లాక్డౌన్ ప్రకటించి అమలు చేస్తూ ఉన్నాం. మరి కేసులు తగ్గుముఖం పడతా ఉన్నాయి కాబట్టి దీని మీద మన స్ట్రాటజీ ఏముండాలి, దేని మీద మనం ఫోకస్ పెట్టాలనేటువంటిది చాలా కూలంకుషంగా వారు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మంత్రులతో, అదేవిధంగా ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడి వారు నిన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒకటి, మనం 7వ తారీఖు వరకు ఏదైతే లాక్డౌన్ ప్రకటించినామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎక్కడ కూడా రిలాక్స్ కావద్దు అని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ వీటికి ఇబ్బంది కలగకుండా వాటి యాక్టివిటీ కొనసాగేటట్టుగా ఇక్కడ ప్రతిబంధకాలు ఉంటే, ఇక్కడ హడ్డుల్స్ ఉంటే వాటిని తీసేసుకుంటూ పోవాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పాజిటివ్ కేసులు మోర్ దెన్ 50% జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆ తదుపరి వికారాబాద్, గద్వాల, సూర్యాపేట, నిజామాబాద్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. వరంగల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. కరీంనగర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. నిర్మల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది డిశ్చార్జ్ అయ్యింది. కాబట్టి జిల్లాల వారీగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రెడ్ జోన్, ఏ ఆరెంజ్ జోన్, ఏ గ్రీన్ జోన్ అని చెప్పిందో నేను క్లియర్గా మీకు అన్ని ఇచ్చినాం. అంటే గత 14 రోజులుగా, 12, 13 రోజులుగా, 14 రోజులుగా ఏ జిల్లాలలో అయితే ఒక కేసు కూడా మా నమోదు కాలేదో, అదేవిధంగా కొన్ని జిల్లాలలో ఒకటే ఒక కేసు ఉంటే, 2 కేసులు కనుక ఉంటే వాటి క్లస్టర్ కింద గుర్తించలేం కాబట్టి, పాండమిక్ జిల్లాగా మనం గుర్తించలేం కాబట్టి అవన్నీ కూడా సమీక్ష చేసుకొని ఒక కేసు లేని జిల్లా, ఒకటే కేసు ఉన్నటువంటి జిల్లా, 2 కేసులు ఉన్నటువంటి జిల్లాలని చేసుకొని దాదాపు 22 జిల్లాలని డేంజర్లో లేని జిల్లాలుగా, రేపు గ్రీన్ జిల్లాలుగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్, భారత ప్రభుత్వం కూడా ఒకటి విడుదల చేసే రిపోర్ట్, భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి గ్రాఫ్ ఉంది. ఇక్కడ భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం కరువు డౌన్ అవుతున్నటువంటిది వాళ్ళు ప్రకటించినటువంటి లిస్ట్ ఇది. అంతేకాకుండా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల మీద కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన విశ్వాసం ప్రకటించింది. మేము వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు స్వయంగా హర్షవర్ధన్ గారు కానీ, ప్రీతి గారు ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ కానీ గొప్పగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. హర్షవర్ధన్ గారు అయితే మీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా వారు చెప్పడం జరిగింది. అసలు
మన గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా కట్టడిలో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు గొప్ప గొప్ప దేశాలుగా చెప్పబడ్డ అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ గొప్పగా ఎదిగిన దేశాలు, ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి దేశాల్లో ఎందుకో వాళ్ళు బుక్కబోర్ల పడ్డారు. కానీ ఏమీ తెలియదనుకున్నాం, ఏమీ లేదనుకున్నాం, చాలా వెనుకబడ్డలం అనుకున్నాం. కానీ లౌక్యంలో ప్రజల ప్రాణాలను కాపాడంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి అభినందనీయమని చెప్పి అనేక మంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ గత 6 రోజులుగా ఈ డౌన్ఫాల్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రెస్ నోట్ అంటే నిన్న వచ్చింది శుభసూచకం అని. మరి శుభసూచకం తెలంగాణ ప్రజలకు అయినప్పుడు ఆ శుభసూచకాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమంది పార్టీల నాయకులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి బాధ్యులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో కొంత లూజ్గా ఉంటుంది అంటే టెస్టులు చేస్తలేదని చెప్పి సమాచారం పూర్తిగా ఇస్తలేనటువంటి ఒక చిన్న అపవాదు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము పదే చాలాసార్లు చెప్పాం, ఈ టెస్టుల వివరాలన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి. ఇవాళ నేను 1009 అని ప్రకటించిన, మన 9 ల్యాబులు ఉన్నాయి. ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ ఎక్కడైనా 2 టెస్టులు పాజిటివ్ అవ్వచ్చు, 111 అయితే. అంత మాత్రాన మీరేమో 109 ప్రకటించిండు, 111 ఉన్నాయి, మీ వెబ్సైట్లో అప్డేట్ అయింది అనే మాట ఏదైతుందో ఇది చిన్న కురుసమనలు చేసేటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం కాదు. 26వ తారీఖు నాడు నేను ఒక దాంట్లో ఒక పేపర్ రాసింది. 26వ తారీఖు నాడు 1001 కేసులు ఉంటే 500 కేసులు జిహెచ్ఎంసీలు నమోదైందని మేము రిపోర్ట్ ఇచ్చాం. మళ్ళీ 27వ తారీఖు నాడు 1003 కేసులు, అంటే 2 పెరిగినాయి కాబట్టి 1003 కేసులు ఉంటే దాంట్లో 556 జిహెచ్ఎంసీ పరిధి అని చెప్పి రాసినాం. మాకు జిహెచ్ఎంసీ పరిధి అంటే రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా మాకు విడదీయకుండా ఉంటాయి ఇవి జిల్లాలు. రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మాకు మేడ్చల్ జిల్లా విడదీయకుండా ఉంటాయి. సనత్నగర్ ఏరియా ఉంది, మనకు కూకడపల్లి ఏరియా ఉంది, కొంత భాగం మేడ్చల్కి వస్తుంది, కొంత భాగం రంగారెడ్డికి వస్తుంది. దాన్ని మేము సవరించుకున్నాం. 540 కాదు, మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్న 2 కేసులు, మేడ్చల్లో ఉన్న 10 కేసులు, ఒక 2 నల్లగొండ ఏమవుతుందో ఇక్కడ ఈ జిల్లాలో తగ్గించుకొని ఆ 14ని మేము జిహెచ్ఎంసీలో యాడ్ చేసుకున్నాం. 16ని యాడ్ చేసుకుంటే మీరు లెక్కలు తప్పు చూపిస్తున్నారు. ఎంత చిన్నగా, ఎంత కురుసగా. అంతిమంగా నేను ఒకటే అంటున్నా, విజ్ఞత కలిగినటువంటి నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క కేసు ఆ ఊర్లో పాజిటివ్ వస్తే ఊరంతా గజ్జమంటుంది, పాజిటివ్ వచ్చిందట, మనం జాగ్రత్తగా ఉండాలని. ఒక్క మనిషి చచ్చిపోతే ఆ మనిషి శవాన్ని ఊళ్ళోకి రాణిస్తలేరు, ఆ శవాన్ని ఊళ్ళోకి రాణిస్తలేరు. అంతేకాదు ఆ శవాన్ని పాతిపెట్టడానికి, ఆ శవాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావట్లేదు. మేము 25 కేసులు ఇక్కడ చనిపోయిన వాటిని మేము చెప్పినాము. ఈ 25 కేసులు మేము ఎంత గొప్పగా ఉన్నాం అనడానికి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2 కేసులు గుల్బర్గవే. మన దగ్గర జైన్ అయినటువంటి 2 కేసులు కూడా గుల్బర్గకు సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా మన దగ్గర టోలీ చౌక్లో వాళ్ళ చుట్టాలు ఉన్నారు కాబట్టి ఆ గుల్బర్గ వాళ్ళ టోలీ చౌక్ అడ్రస్ కింద జైన్ చేసినప్పటికీ కూడా మనం ఏదో దీన్ని చనిపోవడం అంటే మనకేదో కొంపలు మునిగిపోయినట్టుగా భావించకుండా
మనిషి చనిపోతే తెలంగాణ కింద మేము వేసుకున్నాం. 2 గుల్బర్గా కేసులు కూడా తెలంగాణ కింద వేసుకున్నాం. ఒక ఆయన చాలా 130-140 కిలోల ఫ్యాట్ ఉన్న మనిషి, ఆ ఫ్యాట్ తీసేసుకొని బరువు తగ్గడం కోసం ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు. చేయించుకుంటే ఆ మనిషి చచ్చిపోయింది. ఆ మనిషికి టెస్ట్ చేస్తే పాజిటివ్ అయితే మేము పాజిటివ్ కింద వేసుకున్నాం. ఆ మనిషి ఈ ఫ్యాట్ తీసుకోవడం వల్ల చనిపోయినట్టుగా మేము వేయలే. ఒక అమ్మాయి 35 సంవత్సరాల అమ్మాయి 4th ఫేజ్ 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్, 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్కి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. కానీ మేము 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ చచ్చిపోయినట్టుగా ప్రకటించలే, కరోనా పేషెంట్గా మేము ప్రకటించుకున్నాం. వాస్తవంగా 25 కేసులు ఇలా చనిపోయి ఉంటే అలా 2 గుల్బర్గా అయితే, ఒకటి ఆంధ్రప్రదేశ్ అయితే నందిగామ, ఒకటి ఆంధ్రప్రదేశ్ అయితే, మిగతా 22 కేసులలో కూడా దాదాపు 10-12 కేసులు క్యాన్సర్ తోటో బీపీ ఎక్కువయో లేదా ఇతరత్ర కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అందరి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపుగా ఆ లిస్టు కూడా మీకు పేర్లు ఇవ్వకపోయినా అందరు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప ఇలా 50 సంవత్సరాల లోపు వాళ్ళు చాలా తక్కువ. మేము ఇంత పారదర్శకంగా ఇంత సమాచారం ప్రజలకు చేరాలి అనేటువంటి దాంతో ఇస్తూ ఉంటే ఏదో సమాచారం ఇస్తలేరనేటువంటి ఆరోపణ ఏదో అది కుశనాయకులు చేసే పనిగా నేను భావిస్తా ఉన్నా. 2 విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇంత గొప్పదో ఇవాళ అర్థమైంది దేశానికి. ర్యాపిడ్ టెస్టులు చేయాలి అనే ప్రతిపాదన వచ్చింది. మా ఛాంబర్లకు రోజు 10 మంది వచ్చేది. మా దగ్గర సౌత్ కొరియా ర్యాపిడ్ టెస్టులు చేసే కిట్లు ఉన్నాయి, మా దగ్గర చైనా నుంచి తెచ్చిన కిట్లు ఉన్నాయి. మేము 1 లక్ష కావాలంటే ఇస్తాం, 5 లక్షలు కావాలంటే ఇస్తామంటే మా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, ఈ ర్యాపిడ్ టెస్టులు మంచియో చెడో తెలియదు. అసలు ఇప్పటికీ కరోనా విషయంలో అసలు అక్కడ అమెరికా ఉండే వైరస్ ఏందో, చైనాలో ఉండే వైరస్ ఏందో, దాని తీవ్రత ఏందో, మన దగ్గర ఉన్న తీవ్రత ఏందో, అక్కడున్న ప్రజల పరిస్థితి ఏందో, మన ప్రజల పరిస్థితి ఏందో ఇది తెలియకుండా ఉన్నది. ఆగమాగం కాకండి, కొంత మన దేశంలో అనుభవాన్ని సంతరించుకున్న తర్వాత మనం కొంత అడుగు వేద్దామని చెప్తే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఎక్కడ మేము ర్యాపిడ్ టెస్ట్ చేయలేదు, చేయమని చెప్పినాం. మేము మాకు మీలాంటి వాళ్ళు కూడా ప్రెస్లో అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ చేస్తూ ఉన్నాయి, అన్ని ముందుకు పోతూ ఉంటే మీరు ఎందుకు చేస్తలేరని చెప్పి మమ్మల్ని ప్రశ్నించారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెయ్యము కాక చెయ్యమని చెప్పిండు. అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. రెండవది కూడా చెప్పిండు, మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం ఏ గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పిండు. మూడవది, కేంద్ర ప్రభుత్వం ఒకసారి మాకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ ల్యాబొరేటరీలలో కూడా మీరు టెస్టులు చేయమని చెప్తే మీరు చేయనని చెప్పినాం. ఎందుకంటే మాకే ఇవాళ మీరు ప్రెస్ వాళ్ళు ఉండరు, మీరు మాకు ఒక డిమాండ్ పెట్టింది, ఏమని, మేము చాలా క్లోజ్గా ఉంటానని మీతో పాటుగా మాకు టెస్టులు చేయాల్సిన అక్కడ ఉండదని చెప్పింది. తప్పకుండా చేస్తామని చెప్పినాం. అంటే అర్థం ఏంటి? కానీ మీలాంటి వాళ్ళే టెస్టులు చేసుకోవాలని చెప్పి ఆలోచన వచ్చిందంటే జలుబుతో దగ్గుతో తుమ్ములతో ఇతర కారణాలతో ఉన్నటువంటి వాళ్ళు లక్షలలో ఉన్నారు తెలంగాణలో. ఆ లక్షల మంది ఒకవేళ ప్రైవేట్ ల్యాబ్లో కనుక మనం పర్మిషన్ ఇస్తే 5,500 రూపాయలు ఒక్కొక్క టెస్ట్కి వాళ్ళు లైన్లు కట్టి ఏ ల్యాబ్లకైతే ఏ హాస్పిటల్కైతే పర్మిషన్లు వస్తాయో అలాంటి ల్యాబ్ల దగ్గర అలాంటి హాస్పిటల్ దగ్గర వేల సంఖ్యలో వాళ్ళు లైన్లు కట్టి మాకు టెస్టులు చేయమని చెప్పి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఈ వేదన కలిగించద్దు. ఇంత భయానకమైన ఈ వాతావరణంలో అర్థం కాని మహమ్మారి పీడిస్తున్న ఈ కాలంలో మనం బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి మేము ఎన్నిసార్లు ఎవరెవరో మాకు చెప్పిండ్రు, మీరు ప్రైవేటు ల్యాబ్లకు మేము పర్మిషన్ ఇచ్చినాం కదా, ఎందుకు మీరు అనుమతిస్తలేరు, ఇయ్యముగాక ఇయ్యమని చెప్పిన ప్రభుత్వం ఇది. ఇవాళ మాది నిజమైంది. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఒకవేళ చేయదలుచుకుంటే ఫ్రీగానే చేయాలి తప్ప ఛార్జ్ చేయొద్దని చెప్పగానే అప్పటి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా మాకు ఎందుకు పర్మిషన్ ఇస్తలేదని చెప్పి రాలే. అంతేకాదు ఇవాళ ర్యాపిడ్ టెస్టులు ఎంత విఫలమైనయో, ఇలా ఎంత వేదన మిగిల్చినో స్వయంగా ఐసీఎంఆర్ భారత ప్రభుత్వం దాన్ని విడుదల చేసుకుంది. భారత ప్రభుత్వం స్వయంగా మాకు కూడా పంపించింది ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు. కానీ మళ్ళీ వాళ్ళే వద్దని చెప్పి ఇచ్చింది. అంటే నిజంగా దేశంలో
సైంటిఫిక్గా ప్రజల కోణంలో స్టబ్బన్గా న్యాయాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ రెండో ఆరోపణ చేస్తాను మా మీద, మీరు టెస్టులు తక్కువ చేస్తున్నారని. మేము ఎక్కడ టెస్టులు తక్కువ చేస్తలేము. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పాజిటివ్ అయితే, 30 లక్షల మంది పాజిటివ్ పేషెంట్ వస్తే అలా చనిపోయిన వాళ్ళు 2,11,000 మంది. అంటే దాదాపుగా కొన్ని దేశాల్లో ఎక్కువ మంది చచ్చిపోయిండు, కొన్ని దేశాలు తక్కువ మంది చచ్చిపోయిండు. మొన్ననే మేము చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా బెల్జియం 14.2 అన్ని దేశాల కంటే పాజిటివ్ కేసులలో అత్యధికంగా మరణించిన వాళ్ళ దేశం బెల్జియం 14.2%. అమెరికా కూడా ఆల్మోస్ట్ 6% పైన ఉన్నట్టున్నది. అంటే మొత్తం కలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పాజిటివ్ కేసులలో మరణించిన వాళ్ళ శాతం 7. ప్రపంచంలో మరణించిన వాళ్ళ శాతం 7. 30 లక్షలు ఉంటే 2,10,000, దాదాపు 7% మంది చనిపోయారు. భారతదేశంలో 29,434 పాజిటివ్ కేసులు వస్తే దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 934. అంటే శాతం తీస్తే 3.2% మంది చనిపోయింది. భారతదేశంలో చనిపోయిన యావరేజ్ 3.2. కానీ తెలంగాణలో 1,009 మందికి పాజిటివ్గా డిటెక్ట్ అయితే, నిర్ధారించబడితే చనిపోయిన వాళ్ళ సంఖ్య 25 అయితే ఇలా శాతం తీస్తే 2.5% మాత్రమే. 2.5% మాత్రమే ఇలా మరణాల రేట్లు. ఇప్పుడు ఈ 2.5% కూడా నేను చెప్పిన గుల్బర్గా వాళ్ళు 2 ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, ఇలా గుండె జబ్బులతో చనిపోయిన ఉన్నారు, కిడ్నీ పేషెంట్ ఉన్నారు, ఇలా వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయినా మేము దాయలేదు. ఇవాళ ఇంతే కాదు, గత 5 రోజులుగా కేంద్ర బృందాలు ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాయి. గత 5 రోజులుగా పర్యటిస్తూ ఉన్నాం. మా గాంధీ హాస్పిటల్ పర్యటించిన వాళ్ళు, మా గచ్చిపోలి హాస్పిటల్ పర్యటించిన వాళ్ళు, మా కింగ్కోటి హాస్పిటల్ పర్యటించిన వాళ్ళు, అసలు అనేక ఏర్పాట్లు మేము ఎట్లా ప్రిపేర్ చేసే వాళ్ళంతా కూడా చూసి కేంద్ర బృందాలే సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా చాలా గొప్పగా చేస్తున్నారు, సైంటిఫిక్గా చేస్తున్నారని చెప్పి మాకు కితాబ్ ఇచ్చినాయి. ఇవాళ దీంట్లో కొంతమంది మా మీద పక్క రాష్ట్రం ఎక్కువ చేస్తుంది, ఎక్కువ చేసినామా తక్కువ చేసినామా కాదు ఇక్కడ ఇష్యూ. ఎన్ని కేసులు వచ్చినాయి? ఇవాళ ICMR గైడ్లైన్ ఏమిచ్చింది? 17th March 2020 ఒక సర్క్యులర్ ఇచ్చింది, ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. మళ్ళీ 17th April 2020లో కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్లో క్లియర్గా ఏముందంటే, మీరు సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళకు మాత్రమే టెస్ట్ చేయండి, సిమ్టమ్స్ లేని వాళ్ళకి టెస్ట్ చేయకండి. ఇవి స్వాబ్ తీయడం లేదు, అనుకున్న వాటిగా రక్తం తీసినట్టు ఉండదు, ముక్కులో వేసి ఇక్కడ దాకా పోతుంది. అది లోపలికి పెట్టి దాన్ని మొత్తం తిప్పితే దానికి అంటుకుంటే అది తీసుకొచ్చి ట్యూబ్లో పెట్టి టెస్ట్ చేస్తే వెళ్తుంది. వాటికైనా ముక్కులో పెట్టి ఇట్లా తీయస్తే రాదు, అది పాజిటివ్ టెస్ట్ నెగిటివ్ రాదు, గొంతు నుంచి కూడా తీయాల్సి వస్తుంది. అంటే ఎవరికైతే ఆ జిగట ఉంటుందో, ఆ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప మంచిగా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండి నాకు టెస్ట్ చేస్తావా అంటే పోతే రాదు, అలాగే స్వాప్ రాదు. కానీ అర్థం కాలే వాళ్ళకి, కొన్ని అర్థం కాని వాళ్ళు, ఆగమాగా ఉండేటోళ్ళు ఇలా ఎక్కువ తక్కువ టెస్ట్ చేయాలి. అయినా తక్కువ ఎందుకు చేసాం మనం? దేశవ్యాప్తంగా చేసిన పరీక్షలు 71,716,733 చేసింది. దాంట్లో పాజిటివ్ కేసులు 29,434, శాతంగా చూస్తే 4.1. తెలంగాణలో 19,063 చేసాం మనం. 19,063లో 1,009 మంది అంటే 5.3. మన అక్యురసీ ఇస్ మోర్. అంటే ICMR భారత ప్రభుత్వం ఏ విధి విధానాలు అయితే రాష్ట్రాలకు ఇచ్చిందో ఆ విధి విధానంలో ఎఫెక్ట్గా అమలు చేసిన రాష్ట్రం, అడ్డగోలుగా టెస్టులు చేయకుండా, సిమ్టమ్ లేకుండా టెస్టులు చేయకుండా ఇలా ఉన్నంతలో మంచిగా చేసి ఉన్నంతలో భయంగా చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, వేరే రాష్ట్రాలు కూడా అట్లే చేస్తున్నాయి. అంతేకాదు, దీంట్లో
ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు ఫారెన్ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్, మర్కజ్ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్, అసలు మొట్టమొదటిగా ఈ దేశంలో మర్కజ్కు పోయి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం కరీంనగర్కి వచ్చింది. ఫస్ట్ ఐడెంటిఫై చేసి టెస్టులు చేసి రిపోర్టు బయటపెట్టి భారత ప్రభుత్వాన్ని అప్రమత్తంగా చేసిన రాష్ట్రం తెలంగాణ. మీకు ఇవాళ తెలుస్తుంది, రాష్ట్రానికి కరీంనగర్ ఆదర్శం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కరీంనగర్ ఆదర్శం అని చెప్తా ఉన్నారు, మనం దేశానికి ఆదర్శం అని చెప్తున్నాం. మొత్తం మరకజ్ నుంచి 1281 మంది వచ్చిందని చెప్పి మాకు లిస్ట్ వస్తే 1244 మందిని గుర్తించి, అంటే అతి తక్కువ కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనంతో, మా ఇంటెలిజెన్స్ల గొప్పతనంతో, మా ఆరోగ్య శాఖ యొక్క పనితనంతో, మా ఆరోగ్య శాఖ మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కోఆర్డినేట్ చేసుకొని రాత్రి మీకు తెలుసు, ఊర్లో వాడ మీదకి పోతుంటే మనం కొట్టింది. మేము మంచిగానే ఉన్నాం, మాకు జ్వరం లేదు, మాకు జలుబు లేదు, మాకు దగ్గు లేదు, మాకు సిమ్టమ్స్ లేవు, కావాలని చెప్పి మీరు పట్టుకపోతున్నారు అని చెప్పి మా మీద దాడి చేసింది, మీరు చూసింది. అయినా వదిలిపెట్టలే 1244 మందిని టెస్టులు చేసి అలా 240 పైచీలకు పాజిటివ్ కేసులు ఐడెంటిఫై చేసుకున్నది. వాళ్లకు సంబంధించిన సెకండరీ కాంటాక్ట్స్, ప్రైమరీ కాంటాక్ట్స్ ఇతరులను పెట్టుకొని దాదాపు ఒక 10,000 పైచీలకు. అది ఒక మాట చెప్పాలంటే మన దగ్గర అన్ని కేసులు వాళ్ళ రిలేటెడ్ తప్ప మనకు వేరే రిలేటెడ్ లేవు. మొత్తం స్క్రీనింగ్ చేసుకున్నాం మనం. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇలా సూర్యాపేట 4-5 రోజుల కేసులు లేవు, వికారాబాద్ 12వ తారీఖు నుంచి కేసులు లేవు, గద్వాల మొన్న 24వ తారీఖు వచ్చినట్టున్నాయి. ఒక జిహెచ్ఎంసీలో తప్ప ఇప్పుడు కేసులు లేవు. ఒక్కటి ఎక్కడన్నారా వరంగల్ వచ్చింది, ఒక్కటి ఎక్కడన్నారా ఇంకెక్కడ వచ్చింది తప్ప ఎక్కడ కూడా కేసులు లేవు. మేము అంటే ఇంత కంటైన్మెంట్ చేసి ఇలా ప్రజలందరూ కూడా తెలుసు, ఇవాళ లాక్డౌన్ ప్రకటిస్తే తూచా తప్పకుండా మళ్ళా లాక్డౌన్ మీది గురించి లోపల అన్ని పనులు చేయలేము. మేము లాక్డౌన్ అంటే లాక్డౌన్ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు, ఇవాళ రాష్ట్రాల బౌండరీలలో కూడా ఎక్కడికక్కడ టెన్షన్ కొట్టుకొని ఎక్కడికక్కడ మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కంప పెట్టి రాళ్లతో గోళ్ళు కట్టి మనిషిని రానియలేదు. వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చినా, వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి బొంబాయి నుంచి వచ్చినా, వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చినా రానియలేదు. గంత గొప్పగా అంటే సీఎం గారి పిలుపుతో సీఎం గారు కేసీఆర్ గారు మన మంచి కోసం చెప్తున్నాడు, మన క్షేమం కోసం చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా పాటించాలని చెప్పి చదువు రాకపోయినా ఈ కరోనా వైరస్ తీవ్రత తెలియకపోయినా ఇవాళ ఏ గ్రామానికి ఆ గ్రామం ట్రెంచులు కొట్టుకొని, ముళ్ళ కంపేసుకొని, బండలు వేసుకొని, చివరికి ముఖ్యమంత్రి గారు అరే మనకు వడ్ల సీజన్ వచ్చింది, మక్కల సీజన్ వచ్చింది, మీరు కొంత కంప తీయండి, ట్రాక్టర్ రావాలి, లారీ రావాలి, మరి అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పేదాకా కూడా పాటించారు. దేశంలో ఇవాళ లాక్డౌన్ని తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. అందుకే దీన్ని కమ్యూనిటీలోకి పోకుండా నివారించగలిగినాం. మనకు వచ్చిన కేసులకి, మనకు వచ్చిన పరిస్థితికి మనకంటే ఇంత పగడబందిగా లేకపోతే ఆ పని జరిగేది కాదు. ఎవ్రీ డే సీఎం గారి నాయకత్వంలో మర్కజ్ కేసులు వచ్చిన తర్వాత సీఎం గారి నాయకత్వంలో రాత్రి 12 గంటల వరకు, రాత్రి 1 గంట వరకు వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే కాకుండా యావత్ యంత్రాంగం అంతా కూడా, ఒక్క మాట చెప్పాలంటే గత 40-50 రోజులుగా సీఎం గారి నాయకత్వంలో తెలంగాణ యంత్రాంగం అంతా కూడా ఈ కరోనా కట్టడి మీద పనిచేసింది. మా ప్రజల్ని కాపాడుకోవాలి, మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి వేల కోట్ల రూపాయలు, నెలకు 11,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన జాగాలో వందల గింత ఆదాయం వచ్చినా కూడా ఆదాయం మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బులు మళ్ళీ సమకూర్చుకోవచ్చు. కానీ చైనాలో చూసిన తర్వాత, అమెరికాలో చూసిన తర్వాత, ఇటలీలో చూసిన తర్వాత, ఆ శవాల గుట్టలు చూసిన తర్వాత గతి రాష్ట్రానికి పట్టదని చెప్పి మేము నిర్ణయం చేసుకొని ఇట్లా అమలు చేస్తూ ఉంటే, సరే మాకు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి ఆ విజ్ఞత లేకపోవచ్చు, మమ్మల్ని పొగిడే విజ్ఞత లేకపోవచ్చు, కానీ విమర్శించే పని చేయకండి, ఇది తగదు.
చాలా జిమ్మెదారితనంతో బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. మా కమిట్మెంట్ మీద, మా పనితనం మీద నాకు తెలిసి ప్రజలలో 100% సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మాకు వచ్చేటువంటి అప్రిషియేషన్ దానికి తార్కాణం. నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి గొప్పగా పనిచేస్తున్నారు తమ్మి అని చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు అంటున్నాడు, మంచి అప్రిషియేషన్ వస్తుంది తమ్మి, ఇట్లనే మనం చేసుకోవాలని. గిట్లా మాకుంటే కొంతమంది టెస్టులు చేస్తలేరని, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారని, దీనికి ప్రభుత్వం మేలే తెలుస్తారు. ఎస్, ప్రభుత్వమే రేపు మంచి జరిగినా చెడు జరిగినా ప్రభుత్వమే తప్పకుండా. మేము ఒకటే ఆశిస్తున్నాం, మా రాష్ట్రం, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా మహమ్మారి నుంచి వెళ్ళి తొందరలోనే బయటపడాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ పాత పద్ధతులు, మళ్ళీ మన పంట పొలాలు, చిన్న చిన్న మూటలు అమ్ముకొని బతికేటోళ్ళు, బజ్జీలు అమ్ముకొని బతికేటోళ్ళు, అరటిపళ్ళు అమ్ముకొని బతికేటోళ్ళు, అడ్డ మీద రోజువారీగా కూలీ చేసేవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కనినటువంటి లక్షల మంది, కోట్ల మంది ప్రజల కోసం ఇలా ఆటపడుతుంది. నేను మా ముఖ్యమంత్రి ఒకటే అన్నా, తమ ఇది బాగుందిగా కానీ ఇవాళ దృష్టి పెట్టవలసింది. నేను మా సీఎం గారు ఒక గొప్ప మాట అన్నాడు, కరోనా మీద నువ్వు చూసుకోవాలి డిపార్ట్మెంట్ నువ్వు, ఎందుకంటే తగ్గుముఖం పడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నేను చూసుకోవాల్సింది 2 ఉన్నాయి. ఒకటి, నా వడ్ల కొనుగోలు సెంటర్లు బాగా నడుస్తున్నాయో చూసుకోవాలి నేను, నా మక్కల కొనుగోలు సెంటర్లు బాగా నడుస్తున్నాయో చూసుకోవాలి నేను, నా అడ్డ మీద కూలీళ్ళు ఆకలి కాకుండా చూసుకోవాలి నేను, మా మోటార్లల్లే అన్నలు, మా లేతి మిషన్ మీద ఉండే వాళ్ళు, మా ముగ్గాలు వేసే వాళ్ళు, మా బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, మా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఒక్క మాట చెప్పాలంటే ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటే బువ్వ దొరికేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాలి. మళ్ళీ మనం తెలంగాణ బాగు చేసుకోవాలని చెప్తున్నానంటే మేము గా పని చేస్తున్నాం. మేము నిద్రపోతలేము. 24 గంటలల్లో 18 గంటల పాటు మాకు ఇంకో పని లేదు, మాకు ధ్యాస లేదు. మాకు ఒకటే ధ్యాస, ఒకటే యావ, దీన్ని చేసుకోవాలి. మరి ఇంకొక మాట కూడా చెప్తాను, ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ 14 days దాటితే ప్రక్కన చేయండి, తొందరగా చేయండి. ఇంకా ఇప్పుడు ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్ ఇచ్చిందంటే అసలు ఒకటే కేసుల దగ్గర మీరు కంటైన్మెంట్ చేయకండి, less than 5, 5 కంటే తక్కువ ఉన్న దగ్గర మీరు కంటైన్మెంట్ జోన్లు చేయకండి అని చెప్తుంది. కానీ మేము ఒక్క కేసులో చేసాం ఇంతకుముందు, ఇప్పుడు చేయము. ఇక అసలు మాకు ఒక్కొక్క ఇంట్లోనే 10-12 ఉన్నాయి కేసులు, ఒక ఇంట్లో 17 ఉన్నాయి. మాకు తెలంగాణ అదృష్టం ఏంటంటే కేసులు 1000 ఉన్నప్పటికీ కూడా కుటుంబాల సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ తక్కువ కుటుంబాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఏరియా తక్కువ. మీరు ఒకటే రిక్షా కాలనీ వికారాబాద్లో, ఒకటే రిక్షా కాలనీ మొత్తం చుట్టుముట్టింది. అక్కడ ఒక్క ప్రాంతానికి పరిమితమైంది. వికారాబాద్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే వికారాబాద్లో ఓన్లీ రిక్షా కాలనీలో ఉన్నాయి అవి. సూర్యాపేటలో ఎన్ని కేసులు అంటే మెజారిటీ కేసులు మార్కెట్లో ఉన్నాయి అవి. అట్లా మనకు ఇలా హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలకు ఉన్నాయి. మొత్తం 30 సర్కిళ్ళు ఉంటే, 30 సర్కిళ్ళు ఉంటాయి. మన మొత్తం నంబర్ 30 సర్కిళ్ళు. దాంట్లో 8 సర్కిళ్ళలో మాత్రమే ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ 8 సర్కిళ్ళలో మాత్రమే 70% పైన ఉన్నాయి. కాబట్టి వాటిని మెల్లమెల్లగా మేము చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇలా ఐసీఎంఆర్ కేంద్ర, కొంతమంది బాధ అనిపించే అంశం ఏంటంటే అంతకుముందు రాష్ట్రాలు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో పరిపాలించిన వాళ్ళు కూడా కేసులు ఎక్కువ చేయాలి. కేసులు మేము చేయం, కేసులు ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్, భారత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేస్తుంది తప్ప కేసులు ఎక్కువ వాటికి చేయం. దారిలో బిడ్డలకు మా చేస్తామంటే చేయమంటే చేయొద్దు కూడా, మంచిది కూడా కాదు. కానీ ఎస్, మా హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, వాళ్ళకి అనుమానం అవుతుంది. నేను చేసినాం మేము, మనం మొత్తం మాకు నీలోఫర్ హాస్పిటల్ టెస్ట్ కావాలని చేసినాం మేము. అట్లా మీరు వచ్చేది చేసినాం మీకు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అడుగుతారు, చేస్తాం మేము. టెస్టులు చేయడానికి ఎప్పుడు మేము వెనక ముందు ఆడం, కానీ దానికి ఒక రీజన్ ఉండాలి, దానికి ఒక కారణం ఉండాలి. ఒక సింటమ్స్ కాకపోయినా కనీసం మీకు కొంతమంది వస్తువులు మా దగ్గరికి నేరుగా మేము ఐడెంటిఫై చేయకపోయినా కొంతమంది నేరుగా వస్తాను. ఏంటంటే సార్ పలానా ఆయనకు పాజిటివ్ వచ్చింది, ఆయనతో కలిసి భోజనం చేసిన, ఆయనతో కలిసి నువ్వు తిరిగినా కుదరలు, ఆయనతో కలిసి నేను మాట్లాడినాను, నాకు కూడా ఉండొచ్చు. వాళ్ళు వస్తున్నారు, 100 మంది వచ్చి 1-2 వస్తున్నాయి. అట్లాంటి కూడా ఇవాళ ఎక్కడ కూడా మ్యాసివ్గా ఇతర కాంటాక్ట్స్ రావట్లేదు. వాళ్ళంతా వాళ్ళే ఎక్కడైనా మాకు అనుమానం ఉంటే వస్తున్నారు, తప్పకుండా చేస్తున్నాం. నేను ఒకటే మా దగ్గర ఎందుకు పెంచుతున్నాం, టెస్టులు చేయొద్దనుకుంటే నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా పూనాకు పంపించడం కాదు, మాకే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మా గాంధీకి పర్మిషన్ ఇవ్వండి, మా ఐపీఎంకి పర్మిషన్ ఇవ్వండి, మా నిమ్స్కి పర్మిషన్ ఇవ్వండి, మా ఉస్మానియాకి పర్మిషన్ ఇవ్వండి, మా దగ్గర CCMB ఉంది, మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పి ప్రధానమంత్రి గారు కోరినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం.
అంటే టెస్టులు చేయొద్దని కూడా ఎందుకు కోరుతాం చెప్పండి. ఇవాళ 1540 మందికి ప్రతిరోజు టెస్టులు చేసేటువంటి శక్తి ఉన్నది ఈ రాష్ట్రానికి. అంతేకాదు ఇదేదో మళ్ళీ జూలైలో వస్తాడా, మళ్ళీ ఆగస్టులో వస్తాడా, ఇక వచ్చినాక మళ్ళీ బిత్తిరి చూడకుండా వచ్చినప్పుడు మనం తెల్లముఖం వేయకుండా ఎస్ మనం ఏ పరిస్థితి వచ్చినా ఛాలెంజ్గా ఉండాలని చెప్పి 3500 నుంచి 4000 టెస్టులు ఒకే రోజు చేయగలిగినటువంటి మిషన్ కూడా ఆర్డర్ పెట్టాం. అది 20 రోజులకు 1 మంత్కి వస్తుంది. అప్పుడు మన కెపాసిటీ 5000 అవుతుంది. 5000 కెపాసిటీ పెంచంగా టెస్ట్ చేస్తామా? రావద్దని కోరుకుంటాం. ఈ కరోనా మహమ్మారి రావద్దని కోరుకుంటాం. కానీ వచ్చిన ప్రజలకు ధైర్యం ఇచ్చి నమ్మకం ఇచ్చి పనిచేసే సత్తా ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఇలా గచ్చిపోలే హాస్పిటల్ ఇంత గొప్ప చేసినాం. ఒక్క పేషెంట్ కూడా పోలే. మేము ఎప్పుడు మా సీఎం గారికి చెప్తూనే ఉంటాం, అన్న ఇది మన గాంధీ హాస్పిటల్ మెట్లు కూడా దాటుదని చెప్పేది నేను. ఈ గాంధీ హాస్పిటల్ 1200 నిండమే కష్టమైందని చెప్పేది. నిజంగానే ఇలా అట్లయితుంది. ఇలా 610కి పడిపోయింది. ఎవ్రీ డే డిశ్చార్జెస్ ఉంటాయి. మీకు తెలియదు ఏమిటి దోషం ఏంటంటే 14వ రోజు వరకు నెగిటివ్ రావాలి, కానీ అయితే లేదు కొంతమందికి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కేరళలో ఒక లేడీ 19 సార్లు 14 రోజు దాటిన మీద కూడా 19 టైమ్స్ చెక్ చేస్తే 19 టైమ్స్ పాజిటివ్ వచ్చింది. మన దగ్గర కూడా ఒక అమ్మాయి ఎక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆ అమ్మాయి ఇటలీ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి 28 డేస్ వరకు కూడా రాలేదు. అట్లనే ఇక్కడ వేరే వాళ్ళు కూడా చేస్తారు వస్తలేదు. కాబట్టి తొందరగా కావాలని కోరుకుంటాం. కానీ వీళ్ళందరూ కూడా అదృష్టం ఏంటంటే అందరూ ఏ సిమ్టమాటిక్ ఉన్నారు. భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొత్త గైడ్లైన్స్ ఏమిచ్చిందంటే ఎవరికైతే టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ అని చెప్పి వస్తుందో ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ పెట్టమని అడుగుతున్నారు. వాళ్ళు ఈ హాస్పిటల్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఇవాళ ఆ భారత ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ కనుక అమలు చేయాలంటే గాంధీ హాస్పిటల్లో 10 మంది కంటే ఎక్కువ ఉండరు. ఇక ఒక 10 మెంబర్సే ఉంటారు. ఇతర వయసు పెరిగిన వాళ్ళు లేదా ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్సిజన్ మీద ఉంటారు. ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. కాబట్టి అవి తప్ప ఒక్క పేషెంట్ కూడా ఇలా గాంధీలో ఉండడు. ప్రపంచంలో అమలు చేసిన అదే. ప్రపంచంలో కరోనా మహమ్మారి అమెరికాను వణికిస్తున్నప్పుడు చాలామంది ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టింది అమెరికన్ ప్రభుత్వం. అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, సీరియస్గా ఉన్న వాళ్ళని మాత్రమే ట్రీట్ చేయాలి. నెంబర్ 1. ఆ సీరియస్గా ఉన్న వాళ్ళని ట్రీట్ చేసే క్రమంలో వెంటిలేటర్లు, డాక్టర్లు, హాస్పిటల్ బెడ్లు సరిపోకపోతే 50 సంవత్సరాల లోపు నెలనే బతికించుకోవాలి తప్ప 80 సంవత్సరాల పైన నెలలు మాకు బతికించుకోవద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. గట్లా డిమార్కెట్ చేసుకున్నారు. అంటే అందరికీ సిమ్టమ్స్ ఉన్నా, అందరి పరిస్థితి గంభీరతగా ఉన్నా కూడా వాళ్ళు లాస్ట్కి చేసే పని ఏంటంటే 80 సంవత్సరాల గురించి పట్టించుకోకండి, ఒక సందర్భంలో 70 సంవత్సరాల గురించి పట్టించుకోకండి, మీరు పిల్లల్ని బతికించండి, యూత్ను బతికించమని చెప్పుకోరండి. ఇవాళ ఇలా ఐసీఎంఆర్ ఏం చెప్తుంది? అసలు మీకున్న హాస్పిటల్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్, ఆ డాక్టర్లు కానీ ఆ ఫెసిలిటీస్ కానీ పేషెంట్లకు వాడిన తప్ప ఉత్తమైన వాళ్ళకి ఏమీ లేదు. తిరుగుతా గిర్రగిర ఆ గాంధీ హాస్పిటల్లో ఒక వార్డులో ఆయన పెడితే ఇంకో వార్డు పోయి పడుకుంటాడు ఆయన. గట్లుండేది అక్కడ గాంధీ హాస్పిటల్లో. పేషెంట్ వాళ్ళకి లేదు, మొత్తం తిరుగుతా. పేషెంట్లు ఎవరైనా అంటే 7-8 మంది ఉన్నారు అంతే, మిగతా వాళ్ళందరూ తిరుగుతున్నారు. అయినా ఇప్పటిదాకా ఎందుకు వదిలిపెట్టాలి? మన దగ్గర ఫెసిలిటీ ఉంది కదా, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నా, భారత ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. వాళ్ళకి టెస్టులు చేస్తే నెగిటివ్ అయితే పంపుదామని చెప్పి చూస్తున్నాం. కానీ రేపు నిజంగానే ఈ వ్యాధి విస్తరిస్తే అప్పుడు కూడా ఇట్లా ఉండదు. అప్పుడు తప్పకుండా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తాం. ఆ సిమ్టమ్స్ ఉన్న దాంట్లో హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ కావాలి, ఈయనకి ఇక్కడనే ఉన్న వాళ్ళని మాత్రమే వస్తాం. ఆయనకు పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, హోమ్ క్వారంటైన్ చేస్తాం తప్ప ఇట్లా ఉండదు. ఇంతకుముందు మనం ఏదైతే ఫారెన్ రిటర్నీస్ ఉన్నారో 26,000 మందిని, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవని చెప్పి అనుకున్నామో, సిమ్టమ్స్ లేవని హోమ్ క్వారంటైన్లో ఉంచినాం. ఎవ్రీ డే మా నర్సింగ్ స్టాఫ్, మా రెవెన్యూ స్టాఫ్, మా పోలీస్ స్టాఫ్ పోయి వాళ్ళని పలకరించారు. ఎట్లున్నారు, మీకు జ్వరం వచ్చిందా, మీకు జలుబు వచ్చిందా, మీకు తుమ్ములు ఉన్నాయా, మీకు సిమ్టమ్స్ ఉన్నాయా చూసింది. ఏమీ లేవు. 26,000 మందిని డిశ్చార్జ్ చేసినాం. ఎక్కడో ఒకటి 34 మందిలో మళ్ళీ ఒక 30 మందికి వచ్చింది. హోమ్ క్వారంటైన్లో 26,000 మంది ఉంటే మాకు కుటుంబ సభ్యులకు, మీకు తెలుసు జీరాలో తండ్రికి వస్తే కొడుకు వచ్చింది, తల్లికి వచ్చింది. అట్లా అక్కడక్కడ వచ్చింది తప్ప ఎక్కడ కూడా కాలేదు. అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మేము చేయొచ్చు అట్లా. కానీ ఇక దగ్గర పడింది కాబట్టి కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి May 8 వరకు ఆశిస్తున్నాం
కాకపోవచ్చు అవ్వచ్చు. మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మరణాలు లేకుండా ఈ కరోనా మహమ్మారి ఇప్పటి వరకు అంతమైందని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళా ప్రజాజీవనం యథావిధిగా కొనసాగాలని చెప్పి మళ్ళీ తెలంగాణ పురోగమించాలని చెప్పి మేము భావిస్తాను. దయచేసి మళ్ళీ బాధ్యత కలిగిన పార్టీలకు నాయకులకు మొన్న ఒక నాయకుడు, నేను పేరు చెప్పను, వారు ఎక్కడో నేను వాట్సాప్లో చూసి ఎక్కడో ఎవడో రాసిన ఉత్తరం చూసి స్పందించారు. కానీ ఇలా ఆ తదుపరి అనేక మంది ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు మాకు పెడుతున్నటువంటి గొప్ప ఆహారాన్ని, మాకు ఇచ్చిన ట్రీట్మెంటు, మాకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ మరవలేదని చెప్పినప్పుడు వాళ్ళు రిలీజ్ అయ్యారు. మళ్ళీ ఇవాళ చెప్పారు, గాంధీ హాస్పిటల్లో బ్రహ్మాండమైన భోజనాలు పెడుతున్నారు, బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, గొప్పగా చూసుకుంటున్నారని చెప్పి మళ్ళీ వారే ఇచ్చారు. అందుకని వట్టిగానే ఎవరో చెప్పిన మాటల మీదనో విమర్శించాలా కాబట్టి విమర్శించాలి, ఏదో ప్రశ్నలు రావాలి కాబట్టి రావాలనే పద్ధతి కాకుండా ఇది అందరం కలిసికట్టుగా ఎదుర్కొనే సమస్య. ప్రపంచ మానవాళికే ఇది ఒక ఛాలెంజ్. దీంట్లో ఎవరు అతీతం కాదు. ఇది పార్టీల పరమైంది కాదు, ఇది మతాల పరమైంది కాదు, ఇది మనిషిపరమైంది. దానికి దేంతో సంబంధం లేదు. కాబట్టి దయచేసి జిమ్మదారితో ఇవ్వండి. ఇవాళ మాలాంటి వాళ్ళం, ఇవాళ మా సీఎం గారు 100కు 100% బాగా చేస్తున్నారు తమ్మి అనే పద్ధతిలో ఉండి మా మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఏదైనా నిజంగా చిన్న సమస్య వస్తే అందరికంటే ముందు స్పందించేది మేమే. కాబట్టి ఆ జిమ్మదారితనం, ఆ కమిట్మెంట్, ఆ కన్విక్షన్ మాకు ఆ ఉద్యమం నుంచి వచ్చింది. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయకండి, ఎలిసిపోకండి, మీకు మీరుగా ఎలిసిపోకండి, మీకు మీరుగా అభాస్పాలు కాకండి. నాతో అందరూ మాట్లాడతారు. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో ఉత్తరాలు, ఎవరైతే ప్రశ్నకు పోతున్నారో వాళ్ళందరూ నాతో మాట్లాడతారు. నాతో మాట్లాడినప్పుడు బ్రహ్మాండంగా చేస్తుంటాం, బాగా చేస్తున్నా అంటున్నారు. కానీ మళ్ళీ రాష్ట్రంలో మాత్రమే రాదు. రాజకీయాల కోసం కాదు, అన్ని సందర్భాలు రాజకీయాలు పనికిరావు, అన్ని సందర్భాలు విమర్శలు పనికిరావు. సావుకు వేరే డప్పు ఉంటుంది, పెళ్లికి వేరే డప్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సావుకు పెళ్లికి ఒకటే డప్పు కొడతా అంటే కూడదు. దయచేసి ఆ పని చేయకండి. నేను ఇవాళ ఆశిస్తున్నా, నాకు 10 లోపు కేసులు వచ్చినప్పుడు కడుపు నిండా తిరిగి పడుకున్నాను. ఇది 0 అయి నా గాంధీ హాస్పిటల్ మళ్ళీ వెనకట్లాగానే మళ్ళీ అన్ని వర్గాల ప్రజలకి అన్ని రోగాలకు అడ్డగా మారాలని కాంక్షిస్తున్నా, కలగంటున్నాను. అది త్వరలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవ్వరు చేయట్లే. కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఏదో టెస్టులు చేద్దామని, ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళు. నో ర్యాండమ్ టెస్టులు. ప్లాజ్మా థెరపీ వచ్చింది, దాని విధి విధానాలు కూడా చేసుకొని త్వరలోనే. నాకు ఇంతకుముందే ఎవరైతే పాజిటివ్ కేసులలో ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి పోయిందో ఒక 100-150 మంది మేము బ్లడ్ ఇస్తాం సార్, ఎందుకంటే మేము ఆ వేదన అనుభవించడం కాబట్టి బ్లడ్ ఇస్తామని వచ్చిండ్రు. ఆ బ్లడ్ అంతా కూడా తీసుకుంటాం. కొన్ని కంపెనీలు కూడా ఎవరో మేము రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి చేస్తామని వచ్చిండ్రు. వాళ్ళ టెక్నాలజీ ఏందో వాళ్ళ కథ ఏందో తీసుకొని తప్పకుండా. అంటే మనకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాస్తవంగా ఒక 7 మందికో 6 మందికో ఉన్నాయి, వేరే వేరే కారణాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకు జనరల్గా ఉండేవి ఒక 4-5 సమస్యలు ఉంటాయి. సారీ కేసులు జనరల్గా ఉంటాయి, మీకు తెలుసు. స్వైన్ ఫ్లూ కేసులు కొంత జనరల్గా ఉంటాయి, మీకు తెలుసు. కాబట్టి సారీ కేసులు, స్వైన్ ఫ్లూ కేసులు, జనరల్ నిమోనియా అట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా ఇవి పూర్తి స్థాయిలో నిర్ధారణ అయ్యి కరోనాతోటే ఇది సోకింది అన్నప్పుడు తప్పకుండా తీసుకొని బతికించుకునే ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో మనిషిని బతికించడానికి ఏ టెక్నాలజీ అందుబాటులో ఉందో, ఏ పద్ధతులు ఈ దేశంలో అందుబాటులో ఉన్నాయి, అవన్నీ వాడుకుంటాం. గంట అమాయకంగా లేం. మేము చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నాం. వస్తాయి కదా, మేము దాస్తామా? తప్పకుండా వస్తాం. ఒక 108లో పనిచేసే వాళ్ళకి వచ్చింది. అంతకుముందు ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ చేసే వాళ్ళకి 4 వచ్చినాయి. అందరూ ఇప్పుడు మునుపట్లకి లేదు పరిస్థితి. పాజిటివ్ వచ్చినప్పుడు కూడా ఆందోళన లేదు. వస్తుందో 14 రోజుల పాటు పోతామంటారు. ఇప్పుడు అప్పుడు ఎయిర్పోర్ట్లో 4 వచ్చింది. దాంట్లో వాళ్ళ అమ్మకు కూడా వచ్చింది, 70 సంవత్సరాల ముసలామె కూడా వచ్చింది. జడ్చర్ల వస్తే 5, ఆ 4 ప్లస్ ఆమె 5 మంచిగానే ఇంటికి పోయింది. ఇవాళ మా 108 ఎంప్లాయ్కి వచ్చింది. వస్తుంది, ట్రీట్మెంట్ చేసుకుంటే పోతారు. అంటే మీకు ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, మీకు పంపిస్తా. వేరే దానికంటే కూడా అంటే ఇండియా టుడే వచ్చింది, ఇది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు. దాంట్లో ఏముందంటే కరోనాలో సార్స్లో 2 నుంచి 5 మంది చచ్చిపోతాయి అటాక్ అయిన దాంట్లో.
అటాక్ అయిన దాంట్లో అంటే ఈ రోగం నిర్ధారించబడ్డ దాంట్లో వీళ్ళు రాసింది నాకు అంటే నా కవిత్వం కాదు ఇది, వాళ్ళు రాసింది చెప్తున్నా. దీంట్లో మిజిల్స్లో ఒకవేళ అది నిర్ధారించబడితే 12 నుంచి 16 మంది చచ్చిపోతారట. స్మాల్ పాక్స్లో ఇంతకుముందు మాకు తల్లవ అనేది ఇళ్ళల్లో అది వచ్చినప్పుడు యాపాకలో పడుకోబెట్టేది, గట్లాడిది వస్తే 5 నుంచి 7 మంది చచ్చిపోయేదట. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లలో అది వచ్చిన దాంట్లో 2 నుంచి 5 మంది చచ్చిపోతారట, 2 నుంచి 5%. అట్లనే మమ్స్ అని ఉంటారట, సార్స్. ఇవాళ కోవిడ్ ఈ కరోనా వైరస్ అయితే అన్నిటికంటే తక్కువ అదే ఉంది, 1.4 నుంచి 2.5 మంది శాతం చచ్చిపోతారు. అంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఈ వైరస్ ఏదైతుందో వాటితో ఈ సావులు లెక్కబెట్టినప్పుడు వాటికంటే కూడా తక్కువ ఉంది, కానీ భయం ఎక్కువ పెట్టింది. దీంతో ఉన్న డేంజర్ ఏంటంటే ఒక మనిషి నుంచి వెళ్ళి కొన్ని 100 మందికి 1000 మందికి లక్షల మందికి స్ప్రెడ్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి భయపడతాం తప్ప. మరి చైనాలో చూసినప్పుడు ఆ మొత్తం టీవీలో చూసినప్పుడు బలికిపోయినాం. అమెరికా లాంటి దేశంలో ఏమో గత పెద్ద దేశం, అన్ని ఫెసిలిటీల దేశం, అన్ని పైసల దేశం, గానే చచ్చిపోతున్నారు. మన దగ్గర 130 కోట్లు ఆ భయం ఉండే. కానీ మనకు అదృష్టం ఏంటంటే మనం అంతకుముందే ట్యూబర్కులోసిస్ కోసం వ్యాక్సిన్ చేసుకుంటాం, అంతకుముందే మలేరియా కోసం మనం ట్యాబ్లెట్ వాడి ఉంటాం. మనము బండ మనుషులం. మనం అక్కర్లేక అంత సుకుమారమైనటువంటి జీవితాలు కాదు మనకి. కాబట్టి ఇలా ఆఫ్రికా నుంచి వెళ్ళి ఆఫ్రికా ఖండంలో ఎక్కువ తక్కువ రాలే, మన దేశం కూడా ఎక్కువ తక్కువ. వాస్తవంగా వాళ్ళకి కనుక వస్తే 130 కోట్లలో మనం కంట్రోల్ కూడా చేయబోతుంది. కానీ అదృష్టం ఏంటంటే మనకు న్యాచురల్గానే ఎక్కడో దీన్ని తట్టుకునే కెపాసిటీ ఉందనుకోవాలో, లేకపోతే ఈ వాతావరణం అనుకోవాలో, ఏదో మొత్తాన్ని మళ్ళీ కాపాడుతాను, అది పక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్కి వచ్చింది. ఎక్కడన్నా మాకైనా అనుమానాలు ఉంటే, ఎక్కడైతే మేము కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి కదా, ఆ కంటైన్మెంట్ జోన్లలో వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మేము వాచ్ చేస్తున్నాం కదా, క్వారంటైన్లో ఉన్నప్పుడు వాచ్ చేస్తాం కదా, అట్టోటో తీసుకొస్తున్నాం నెంబర్. లేరండి, అందరు దొరికింది, ఎవరు లేరు. రెండోది ఏంటంటే వాళ్ళ కొంతమంది వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి తెలుస్తే కదా, ఎవరికైతే వచ్చిన వాళ్ళతో ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పారు కదా, అట్లాంటి వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళే ఇంకోటికి హాస్పిటల్కి వస్తుండ్రు, వాళ్ళే దీనికి వస్తుండ్రు. మునిపటిగా భయపడతలేదు. ఇక ఇంతకుముందు ఏమో వచ్చిందంటే అబ్బో నేను ఇక కథమైపోతాను భయపడే, కానీ భయపడతలేదు, చక్కగా వస్తాను. మా ఫీవర్ హాస్పిటల్లో, మా నిమ్స్ హాస్పిటల్లో, మా ఉస్మానియాకో, మా గాంధీకో వచ్చి టెస్ట్ చేసుకొని పోతాను. ఈ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇస్తాం మీకు. తర్వాత ఈ విధి విధానాల గురించి మీకు కాపీలు ఇస్తా, మీరు ఒకసారి రాయండి. ఇవన్నీ చెప్పాలి, ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే ఈ ప్రెస్ మీట్లు పెట్టరు, వాళ్ళు మా మీద విమర్శలు చేయరు. వాళ్ళు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ 17/3/2020, 17/4/2020 ఈ రెండు ఇచ్చిన గైడ్లైన్స్ మీరు రాయండి, మీరు ఎడ్యుకేట్ చేయండి. ఇంకోటి నంబర్ గురించి కూడా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నేను 5 గంటల వరకు వచ్చినాయి చెప్తా, 7 గంటల వరకు మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. మంత్రి గారు చెప్పిన దాన్ని కలుపుతారంటే దీనికి ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో మరణాలను దాచే ఆస్కారం ఉండదు దీంట్లో, ఎందుకంటే దీన్ని పగడబందిగా పోవాలి కాబట్టి. ఎట్టి పరిస్థితులలో పాజిటివ్ కేసులని మనం దాచే పరిస్థితి ఉండదు, దీంట్లో అనుమానం వీడండి. నెంబర్ 3, పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో వాళ్ళ కాంటాక్ట్స్ పట్టుకురాకుండా ఉండలేము, అది ప్రమాదం అవుతుంది, బాంబు లెక్క పేలిపోయే ప్రమాదం ఉంటుంది. 4వది, ప్రతి క్షణం మా ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉండండి, సాధ్యమైనంత మేరకు ఎక్కడ కూడా ఇది ప్రబలకుండా చూడండి అంటే టెస్టులు విరివిగా చేసుకునే ప్రయత్నం చేయండి, అవసరమైనంత కాదు తప్పకుండా చేయండి. వట్టి వాడికి పోకండి, వాడికైనా వచ్చి అనుమానం వచ్చి నాకు చేస్తావా అంటే చేయకండి, అట్లాంటి పని చేయకండి. అట్లా అన్నీ ఇస్తాం మీకు. 25 మంది వివరాలు నా లిస్ట్ ఉన్నది. దీంట్లో గుల్బర్గా వాళ్ళు ఎవరో, క్యాన్సర్ పేషెంట్లు ఎవరో, హార్ట్ పేషెంట్లు ఎవరో, చిన్నపిల్లలు ఎవరో అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము కొంత మైండ్లో పోలే. సరే పోతామైతే ఇప్పుడు సీజన్ అంతా కోవిడ్ పైన నడుతుంది కదా, మేము పెద్ద గిట్లా ఆలోచించలే. అంటే కోవిడ్ పేషెంట్ల సంఖ్య తగ్గి చూపిస్తే మాకేదో కిరీటం వస్తాయి మేము భావించలే. మాకేదో కిరీటం పెట్టలే కదా, కాబట్టి మేము బాగా చెప్తా అన్నీ ఇస్తాం. పేర్లు ఇవ్వద్దు కాబట్టి మీకు P1 P2 అని చెప్పి అన్నీ ఇస్తాం, మీరు రాసుకోండి. మాకు రాత్రి ఒక 150 చేసినట్టున్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే చేసినట్టున్నది. దాంట్లో 6 కేసులు వచ్చినాయి. ఇవన్నీ టెస్ట్ల గురించి అక్కర్లేదండి. ఇవాళ
24 అవర్స్లో వచ్చిన కేసుల సంఖ్య 6. అన్ని ఇస్తాం మీకు. మీకు ఒక మాట మీకు కావాలంటే నేను ఒక్కడే చెప్తున్నా. ఇప్పుడు మా హుజురాబాద్ టౌన్ ఉంది. మా హుజురాబాద్ టౌన్లో ఇద్దరికి వచ్చింది. ఇద్దరు రాగానే వేసుకొచ్చినాం. వేసుకురాగానే ఈయన ఎక్కడెక్కడ తిరిగిన మొత్తం చుట్టుముట్టినాం. ఒక్కడు పాజిటివ్ వచ్చింది. మళ్ళీ అందరు నెగిటివ్ వచ్చింది. శాతవాహన విశ్వవిద్యాలయంలో మంచిగా పెట్టి వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తే అందరికి నెగిటివ్ వచ్చింది. అందరిని పంపించినాం. అంటే దాగుతుంది అది. అట్లా ఎక్కడ కూడా కేసులు ఏ గ్రామంలో వచ్చింది, ఏ టౌన్లో వచ్చింది, ఎప్పుడు డిటెక్ట్ చేసినాం, ఎప్పుడు టెస్ట్ చేసినాం, అవన్నీ డీటెయిల్స్ ఉండే మా దగ్గర. మీకు అవసరమైతే ఇస్తాం. పెద్ద పేర్లు ఒకటి తప్ప, పేర్లు ప్రకటించద్దు కాబట్టి పేర్లు తప్ప అన్నీ ఇస్తాం. ఏసిమ్టమాటిక్ మైల్డ్ కేసెస్ అది మా దగ్గర ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంకా చేయట్లే. ఎందుకు చేయట్లేదు? మాకు ఫెసిలిటీ ఉంది కాబట్టి చేయట్లేదు. ఇప్పటి వరకు పాజిటివ్ కేసు వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ వచ్చినా వాళ్ళు ఇళ్ళలో ఉంచినాం. ఒకవేళ నెగిటివ్ రాకుండా పాజిటివ్ రాకుండా ఉన్నా కూడా క్వారంటైన్లో పెట్టాం వాళ్ళని. ఇంకా 14 రోజుల వరకు 25 రోజుల వరకు ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు అని చెప్పి. అంటే ఇప్పటి వరకు పాజిటివ్గా నిర్ధారించిన వాళ్ళను హోమ్ క్వారంటైన్లో ఉంచలేదు. కానీ భారత ప్రభుత్వం మాత్రం అనుమతించింది. ఒకవేళ వాళ్ళ ప్రకారంగా చేస్తే మా గాంధీ హాస్పిటల్లో 10 మంది పేషెంట్లు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికి పోతారు. కానీ వాళ్ళకి ఇల్లు ఉన్నాయో లేవో, పాపం వాళ్ళకి ఇల్లు ఉన్నాయో లేవో, అటు క్వారంటైన్లో పెట్టాలంటే వాళ్ళకు సపరేట్ గది ఉండాలి. కుటుంబం అంతా వేరే దగ్గర ఉండాలి. అంటే ఆ ఇంట్లో వాళ్ళకు ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి. రేపు పేదోళ్ళు వచ్చిండ్రు, మీకు తెలుసు, ఓల్డ్ సిటీ నుంచి పాపం చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారం చేసిన వచ్చిండ్రు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మానవతా కోణంలో పాపం వాళ్ళకు వదిలిపెట్టద్దు. ఒకవేళ వాళ్ళని హోమ్ క్వారంటైన్కి ఇస్తే అర్థం కాక నాకు ఏమైందని చెప్పి అతిగా ఉండి కుటుంబానికి కొంత అంటగడితే మనకు కష్టమైందని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ మేము చేయట్లేదు. భారత ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రిస్క్ తీసుకోవట్లేదు మా ప్రజల క్షేమం కోసం. అదంతా నేను చెప్తున్నా కదా, మొన్నటిదాకా ఒకటి పెట్టిండు, అట్లా ఉంటుందా? ఇప్పుడు ఇవాళ 6 కేసులు వచ్చినాయి. సపోజ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 10-15 మంది పడకత్తా ఒక్కొక్క మనిషికి. పడకరామా? మీరు చూడండి, మీకు టెస్టులు ఎప్పుడు తగ్గినాయి? గత 5 రోజులుగా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎప్పుడైతే 2, 4, 6, 7 అంతే కదా సింగిల్ డిజిట్కి వచ్చినావు. సింగిల్ డిజిట్కి వచ్చినప్పుడు ఏంటంటే 10-15 మంది కంటే ఎక్కువ దొరకరు. ఆ కుటుంబం సైజు ఎంత ఉంటుంది? తెలంగాణలో కుటుంబం సైజు 3.6. తెలంగాణలో పల్లెటూరులో అయితే, ఇక్కడ పట్టణంలో అయితే జర ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతే తప్ప మనం ఇలా 6 కేసులు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 100 మంది మళ్ళీ పట్టుకొస్తాం. మేము 100 మందిని పట్టుకొచ్చి వాళ్ళు మళ్ళీ టెస్టులు చేస్తాం. కొంతమంది వాళ్ళే వాలంటీర్గా వస్తారు. అంటే కేసులు లేకపోయినా కూడా తీసుకురామంటావా మొత్తం? అది తప్పకుండా ఎక్కడైతే ఇది స్ప్రెడ్ ఉందో, ఎక్కడైతే కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నాయో అక్కడే చేస్తాం. మొత్తం పోయి ఏమి లేని కాడ కూడా మొత్తం పల్లెటూరులో అందరూ పట్టుకొచ్చి దారా తెచ్చేస్తామని తెలియకల పని అవుతుందా? అది ఎవరు హర్షించారు. అది మంచి కాదు కూడా. అది తెలియకల పని కాదు. అది ఆ సోషల్ మీడియాలో పెట్టులో కూడా తెలివి ఉన్నట్టు కాదు అది. నేను అందుకని చెప్తుంటా, ఇది చిన్న ఇష్యూ కాదు. సోషల్ మీడియాలో నీకు హక్కు ఉండొచ్చు, రాస్తుండొచ్చు. నీ సొంత కవిత రాయకు. నీ సొంత కవిత ఎప్పుడు మంచిగా ఉండదు. ఏది పదవి రాస్తావా? దానివల్ల ఏం నష్టం అవుతుంది? ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తావు. ఇదేనా నువ్వు చేసే పని? గట్లా నేను దేవుని కాదు. ప్రపంచంలో అది శాస్త్రవేత్తలు చెప్పాలి, అనుభవజ్ఞులు చెప్పాలి. నేను ఎట్లా చెప్తా? నేను ఆశిస్తున్నా, అయితే హెల్త్ మినిస్టర్గా నా తెలంగాణ చల్లగా ఉండాలి, కరోనా రహిత రాష్ట్రం కావాలి, మళ్ళీ గొప్ప రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటున్నా. గంట మేరకే. నేను దేవుని కాదు కదా. జీరో అయితే కూడా లాక్డౌన్ పెట్టుకొని ప్రజలు వేధిస్తావా? వేధించవచ్చా? కోరుకుంటున్నావు అది? నేను అనుకుంటున్నా తొందరగా ఇది తగ్గిపోయి
మళ్ళీ ప్రజాజీవనం యథాప్రకారం రావాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకుంటావా? మరి కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా కోరుకుంటూ రాయి. ఏది సెట్ మా సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. నాకు బీహార్ పోతే తెలుస్తుంది సిస్టమ్ అంటే ఏందో, యూపీ పోతే తెలుస్తుంది సిస్టమ్ అంటే ఏందో. ద మోస్ట్ అడ్వాన్స్ స్టేట్స్ అలా తెలంగాణ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా వైద్య రంగంలో కేరళ తర్వాత గొప్పగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఆషామాషి రాష్ట్రం కాదు. అనేక విషయాల్లో చెప్తే 50 ఉంటాయి, 50 చెప్తా. ఒక మిషన్ భగీరథ గురించి చెప్తా నేను, ఒక మిషన్ కాకతీయ గురించి చెప్తా నేను, ఇవాళ దేశంలో కట్టిన ప్రాజెక్టుల గురించి చెప్తా నేను. ఉన్నాయి ఎక్కడైనా? అందుకనే మనంత గొప్ప కమిట్మెంట్తో పీపుల్ ఓరియంటెడ్గా పనిచేసేటి మనమే. కాకపోతే మనలో కనబడేది బయటకు కనబడతాయి. యూపీలో వెళ్తే తెలంగాణ గొప్పగా పనిచేస్తావు, బీహార్లో వెళ్తే తెలంగాణ గొప్ప పనిచేస్తావు, కానీ ఇక్కడ ఉన్న మనకు తెలియదు. గది బాధ.